సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే అండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విజయగడధర్. చాలామంది అడిగే క్వశ్చన్ ఏంటంటే డిస్ట్రిబ్యూటర్స్ వాళ్ళ రోల్ ఏంటి మార్కెట్‌లో? మనం ఒక మంచి ఏదన్నా గూగుల్‌లో సెర్చ్ చేసి ఇవన్నీ ఇప్పుడు చాట్‌జీపీటీ వచ్చేసింది. సో, చాట్‌జీపీటీ ద్వారా కూడా మనం ఏదైనా బెస్ట్ ఫండ్స్‌ని తీసుకోవచ్చు మార్కెట్‌లో. అలా మనం ఇన్వెస్ట్‌మెంట్ చేయొచ్చు కదా అనుకుని చాలామంది అనుకుంటారు. అసలు కేవలం డిస్ట్రిబ్యూటర్ రోల్ ఏంటి అని చెప్తాను ఇక్కడ మీకు. సో, ద రోల్ ఆఫ్ డిస్ట్రిబ్యూటర్ చూడండి. అయితే మీకు చూడండి మార్కెట్‌లో చాలామందికి తెలుసు రిటర్న్స్ అనేవి ఎలా ఉంటాయో. ఒక్కొక్క ఫండ్ డిఫరెంట్‌గా రిటర్న్ ఇస్తుంది. ఒకటే స్మాల్ క్యాప్ తీసుకుందాం సపోజ్ ఒక ఎస్‌బీఐ స్మాల్ క్యాప్ తీసుకున్న తర్వాత మీకు యూటీఐ స్మాల్ క్యాప్ తీసుకున్న 2 స్మాల్ క్యాప్ ఫండ్సే. కానీ రిటర్న్స్ చూస్తే వాటి మధ్యలో 8%, 10% తేడా ఉంటుంది. అలాగే ప్రతి ఒక్క ఫండ్ హౌస్ తీసుకోండి. ఏదన్నా ఎల్ఐసీ ఫండ్ హౌస్ తీసుకోండి. అలాగే ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఫండ్ హౌస్ తీసుకోండి. ఏదన్నా 2 మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ పక్కన అదే కేటగిరీకి సంబంధించిన లార్జ్ క్యాప్ తీసుకోండి. అదే కేటగిరీకి సంబంధించిన మిడ్ క్యాప్ తీసుకోండి. వాటి మధ్యలో డిఫరెన్స్ చూస్తే రిటర్న్స్ 8%, 10%, 12% రిటర్న్స్ కూడా ఉంటుంటాయి ఒక్కొక్కసారి. మరి ఎందుకు అలా జరుగుతుంది అంటే అది దానికి డిఫరెంట్ ఉంటాయి దానికి. సో, ఇప్పుడు చూడండి యావరేజ్ అంటే తీసుకుందాం. అంటే మొత్తం సెక్టర్ యావరేజ్ తీసుకోండి. లేకపోతే మొత్తం లార్జ్ క్యాప్ యావరేజ్ తీసుకోండి. అలా యావరేజ్ తీసుకున్న తర్వాత బెంచ్ మార్క్ అంటారు దాన్ని. బీఎస్సీ సెన్సెక్స్ కావచ్చు. అట్లా మనకేదో నిఫ్టీ 50 అని ఒక బెంచ్ మార్కులు అయితే ఉన్నాయి మనకి. ఎస్‌పీ 500 అని చెప్పి. సో, ఇట్లాంటి బెంచ్ మార్కులకి తీసుకుంటే ఆ బెంచ్ మార్కులకి ఈక్వల్‌గా ఇచ్చిన రిటర్న్స్ ఏమైనా ఉన్నాయి అంటే మాత్రం అవి కేవలం 10% ఉంటాయి. ఇది కేవలం మ్యూచువల్ ఫండ్స్‌లోన మాత్రమే జరుగుతుందంటే కాదండి. నాకున్న ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్‌తో చూస్తున్నాను. గత 20 ఇయర్స్‌గా నేను మ్యూచువల్ ఫండ్స్‌లో ఉన్నాను. 10 ఇయర్స్‌గా పీఎంఎస్‌లో ఉన్నాను. 5 ఇయర్స్ నుంచి ఏఎఫ్ కూడా చేస్తున్నాము. కొత్తగా ఎస్ఐఎఫ్ కూడా మొదలుపెట్టాను. సో, మనకి వాస్ట్ ఎక్స్‌పీరియన్స్ ఉంది. సో, మా వాస్ట్ ఎక్స్‌పీరియన్స్‌లో మేము తెలుసుకున్నది ఏంటి అంటే చూడండి మనకి మ్యూచువల్ ఫండ్స్‌లో అలాగే చూస్తే ఈ పీఎంఎస్, ఏఎఫ్, ఎస్ఐఎఫ్‌లో బిలో యావరేజ్ అంటే యావరేజ్ కంటే కూడా తక్కువ అంటే బెంచ్ మార్క్ కంటే కూడా తక్కువ రిటర్న్స్ ఇచ్చేవి మనకి 85% మ్యూచువల్ ఫండ్స్‌లోనూ ఉన్నాయి. 85% పీఎంఎస్‌లోనూ ఉన్నాయి. 85% ఏఎఫ్‌లోనూ ఉన్నాయి. 85% ఎస్ఐఎఫ్‌లోనూ ఉన్నాయి. సో, చూస్తే మనకి యావరేజ్ మొత్తం ఇండియాలో ఉన్న అన్ని మ్యూచువల్ ఫండ్స్, అన్ని ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ తీసుకుంటే అందులో 85% మీకు బిలో యావరేజే ఉంటాయి. అలాగే ఈవెన్ పీఎంఎస్, ఏఎఫ్ కూడా అంతే. సో, ఇలాగే యావరేజ్‌గా ఇచ్చేవి ఎన్ని ఉన్నాయంటే 10% మాత్రమే ఉంటాయి. మరి అలా కాకుండా అబోవ్ యావరేజ్ అంటే బెంచ్ మార్క్‌ని మించి ఒక 3%, 4% ఎక్స్ట్రా రిటర్న్ ఇచ్చి ఒక నంబర్ 1గా నిలిచిన ఫండ్స్ ఎన్ని ఉన్నాయంటే హార్డ్‌లీ 5% మాత్రమే. అది మీకు మ్యూచువల్ ఫండ్స్‌లో అయినా 5%, పీఎంఎస్‌లో అయినా 5%, ఏఎఫ్‌లో అయినా 5%. ఇప్పుడు కొత్తగా వస్తున్న ఈవెన్ ఎస్ఐఎఫ్‌లో కూడా మేము గమనించాము. కేవలం 5% మాత్రమే ఎక్స్ట్రార్డినరీ పర్ఫార్మెన్స్ వస్తున్నాయి. సో, మా డిస్ట్రిబ్యూటర్ రోల్ ఏంటంటే జనరల్‌గా ఈ 5% మేము ఆర్&డి ద్వారా మాకు రీసెర్చ్ హౌసెస్ ఉంటాయి. కొన్ని రీసెర్చ్ వాళ్ళు చేసేవాళ్ళు ఉంటారు. వాళ్ళు మనకి గుజరాత్‌లో ఉన్నారు. అలాగే బాంబేలో ఉన్నారు. అలాగే కొంత గుర్గావ్ ఢిల్లీ దగ్గర గుర్గావ్ కంపెనీ ఉంది. సో, మాకు చాలా రీసెర్చ్ ఫౌండర్స్ వస్తే మేము టచ్‌లో ఉంటాము. అనుకుంటారు డిస్ట్రిబ్యూటర్ ద్వారా వెళ్తే మనకు కొంచెం ఎక్స్‌పెన్సెస్ ఎక్కువ కట్టాల్సి వస్తుంది. ఎక్కువ ఉంటుందని చెప్పి. కానీ మేమంతా ఆర్&డి మీద ఎక్కువ ఖర్చు పెడతాము. సో, మా రీసెర్చ్ టీమ్ అంతా కూడా వాటి మీద బాగా పరిశోధన చేస్తారు. ఉన్న ఎన్ని పీఎంఎస్‌లు ఉన్నాయో అన్ని పీఎంఎస్‌ల మీద స్టడీ చేసి అన్నిట్లో నుంచి బెస్ట్ తీసుకుంటాము. అలాగే ఏఎఫ్‌లో కూడా అర్థం చేసుకుంటాము. ఎందుకు ఈ ఏఎఫ్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి? ఇది మన ఇన్వెస్టర్‌కి ఎంత మాత్రం లాభం చేకూరుస్తుంది. అట్లా మేమంతా ఏఎఫ్ మీద ఎక్కువ కాన్సంట్రేషన్ చేస్తాము. అందులో కేటగిరీ 1 ఏఎఫ్‌లో ఏమున్నాయి? కేటగిరీ 2లో ఏమున్నాయి? కేటగిరీ 3లో ఏమున్నాయి? ఎందులో ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే రిటర్న్స్ బాగా వస్తాయి మన ఇన్వెస్టర్స్‌కి అని చెప్పి మా ఇన్వెస్టర్స్ కోసం మేము బాగా ఎక్కువ రిసర్చ్ చేయడం జరుగుతుంది. అలాగే ఈవెన్ మ్యూచువల్ ఫండ్స్‌లో కూడా ర్యాండమ్‌గా బ్లైండ్‌గా మ్యూచువల్ ఫండ్స్ ఇవ్వము. మేము మీలాగా చాలా మంది దాకా వాల్యూ రిసర్చ్ కానియండి, మనీ కంట్రోల్ కానియండి, గుడ్ యాప్ కానియండి చాలా మనకి ఆన్‌లైన్‌లో అవైలబిలిటీలో ఉంటాయి. సో, వాటిని సెర్చ్ చేసి అటు నుంచి తీసుకోము. ఇన్ డెప్త్ ఇన్ హౌస్ రీసెర్చ్ టీమ్స్ ఉంటాయి మాకు. వాటి మీద మేము ఎక్కువగా కాన్సంట్రేషన్ చేసి వాటి నుంచి వచ్చే రిపోర్ట్స్ మీద మేము డిపెండ్ అవుతుంటాము. అట్ ద సేమ్ టైమ్ మా డిస్ట్రిబ్యూటర్స్ అందరికీ ఏంటంటే మాకు విత్ ఓవరాల్ 2 డికేడ్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఉంది. సో, ఎప్పుడైతే 20 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ అది కూడా రియల్ టైమ్ ఎక్స్‌పీరియన్స్ చాలామంది ఇన్వెస్టర్స్ చూసాము. మోర్ దాన్ 1000 ఇన్వెస్టర్స్‌ని హ్యాండిల్ చేస్తున్నప్పుడు మాకు ఒక ఐడియా వచ్చేస్తుంది. ఏ ఫండ్స్ బాగున్నాయి? ఏ ఇన్వెస్టర్లు హ్యాపీగా ఉన్నారు? ఏ ఇన్వెస్టర్లు డిసప్పాయింట్‌మెంట్‌లో ఉన్నారు? ఏ ఇన్వెస్టర్లు ఎట్లాంటి టైంలో వచ్చారు? కొంతమంది మార్కెట్ హైలో వస్తారు. కొంతమంది మార్కెట్ డౌన్‌లో వస్తారు. సో, నిజంగా వాళ్ళకొచ్చిన రిటర్న్స్ వాళ్ళకి ఎందువల్ల వచ్చింది? ఆ మార్కెట్ అప్ అండ్ డౌన్ వల్ల వచ్చిందా? లేకపోతే నిజంగానే ఆ ఫండ్‌లో పర్టిక్యులర్ పీఎంఎస్‌లో ఆ దమ్ము ఉందా అనేది మనం చూసుకుంటాము. సో, అట్లా మాకు ఓవర్ పీరియడ్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ మేము ఎంతమంది రియల్ టైమ్‌లో చూస్తాం కాబట్టి మాకు ఐడియా వస్తుంది. సో, మేము కూడా మా డిస్ట్రిబ్యూటర్స్ లాగా మేము ఇచ్చేది ఏంటంటే అన్ని బెస్ట్ క్వాలిటీ ఇస్తాము. సో, ఇట్లాంటి మ్యూచువల్ ఫండ్స్‌లో, పీఎంఎస్‌లో, ఏఎఫ్‌లో, ఎస్ఐఎఫ్‌లో ఏవైతే బెస్ట్ అబోవ్ యావరేజ్ ఇస్తున్నాయో 5% అంటే కేవలం ఉండేవి అలాంటివి 5% మాత్రమే ఉంటాయి. సో, అట్లాంటి వాటిని మాత్రమే మేము పిక్ చేస్తాము. ఎందుకంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్‌లో టైమ్ ఈస్ చాలా ఇంపార్టెంట్. మనం కనుక ఇవాళ ఇన్వెస్ట్‌మెంట్ మొదలుపెట్టాము.
ఒక 8 ఇయర్స్ తర్వాత కనుక మనం రియలైజ్ అయితే, అరే! నేను చేసింది తప్పు చేశాను. అనవసరంగా అట్లాంటి ఫండ్‌లు పెట్టాను. అనవసరంగా అట్లాంటి పీఎంఎస్‌లో పెట్టాను అని కనుక మనం 8 ఇయర్స్ తర్వాత కనుక రియలైజ్ అయితే ఆటోమేటిక్‌గా మన టైం అంతా కిల్ అయిపోతుంది. మళ్ళీ అక్కడి నుంచి 15 ఇయర్స్ చేయాల్సొస్తుంది రిటర్న్స్ కోసం. ఎందుకంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్‌లో మీకు టైమ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎప్పుడు కూడా చాలామంది మేము చూస్తుంటాము. మా ఇన్వెస్టర్స్ అందరూ కూడా ఎక్స్‌పెరిమెంట్‌లు చేస్తుంటారు వాళ్ళ మనీ మీద. అలా ఎక్స్‌పెరిమెంట్‌లు చేసి ఒక 15 ఇయర్స్ తర్వాత వెల్త్ క్రియేట్ కాదు. కానీ ఎక్స్‌పీరియన్స్ అయితే వస్తుంది గ్యారంటీ. ఈ మ్యూచువల్ ఫండ్స్‌లో కానియండి, లేదా పీఎంఎస్‌లో కానియండి, ఏఎఫ్‌లో కానియండి చెప్పేది ఒకటే. ఫ్యూచర్‌లో రిటర్న్స్ గ్యారంటీ కాదు గానీ, ఎక్స్‌పీరియన్స్ అయితే గ్యారంటీ అంటారు ఇందులో. సో, కాబట్టి అదండి. మాకు ఓవర్ పీరియడ్ ఆఫ్ 20 ఇయర్స్‌లో మేము చాలా చూసాము. అప్ అండ్ డౌన్స్ చూసాము. కొన్ని బెస్ట్ అనుకున్నవేమో అటర్ ఫ్లాప్ అయినాయి. కొన్ని ఫ్లాప్ అనుకున్నవి హిట్ అవుతుంటాయి. సో, మాకు ఒక ఐడియా వచ్చింది 20 ఇయర్స్ తర్వాత ఎట్లాంటి పీఎంఎస్‌లు తీసుకోవాలి, ఎట్లాంటి ఏఎఫ్ తీసుకోవాలి, ఎట్లాంటి మ్యూచువల్ ఫండ్స్ తీసుకోవాలి. సో, అట్లాంటి మ్యూచువల్ ఫండ్స్ తీసుకుంటే, ఎట్లాంటి ఏఎఫ్ తీసుకుంటే, ఎస్ఐఎఫ్ తీసుకుంటే మన ఇన్వెస్టర్స్‌కి లాభం చేకూరుతుందనేది మేము చూస్తూ ఉంటామండి. సో, తద్వారా మన మెయిన్ రోల్ ఏంటంటే ఇక యావరేజ్ ఫండ్స్‌ని ఎలిమినేట్ చేస్తూ, అలా బిలో యావరేజ్ ఫండ్స్‌ని ఎలిమినేట్ చేస్తూ, ది బెస్ట్ వాటిలోనే మేము ఎక్కువ ఉండకాలం చూసుకుంటాము. అట్ ది సేమ్ టైమ్ ఎవ్రీ 1 ఇయర్ ఆర్ 2 ఇయర్స్ రివ్యూ చేసి ఏమైనా మార్చాల్సి వస్తే మాత్రం మార్చడం జరుగుతుంది. ఎందుకంటే ఫండ్ మేనేజర్లు అనేవాళ్ళు మనం చెప్పరండి మారే ముందు. వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు ఒక మంచి రోజు చూసుకొని రిజైన్ చేసేస్తారు కంపెనీలో. వేరే కంపెనీకెళ్తారు. సో, మనం పెడుతుంది కంపెనీని చూసిగా లేదా ఫండ్ మేనేజర్‌ని చూసిగా మోస్ట్ ఇంపార్టెంట్ ఉంటుంది. సో, ఎక్కువ కాన్సంట్రేషన్ మనం చేయాల్సింది ఫండ్ మేనేజర్ మీద. ఎందుకంటే హి ఈస్ ద మ్యాన్. సో, మనకేంటంటే ఫండ్ మేనేజర్ కనుక మారిపోతుంటే గనక పీఎంఎస్‌లో కానియండి, ఏఎఫ్‌లో కానియండి, అలాగే చూస్తే మనకి మ్యూచువల్ ఫండ్స్‌లో కానియండి, మనం కూడా మారాల్సి వస్తుంటుంది సమ్‌టైమ్స్. సో, అదండి రోల్ ఆఫ్ ద డిస్ట్రిబ్యూటర్ ఏంటంటే చాలామంది అనుకుంటారు, వీళ్ళ ద్వారా వెళ్ళటం మనకు ఒక 0.5% ఎక్స్ట్రా కట్టాల్సి వస్తుంది అనుకుంటాం తప్ప, కానీ వాళ్ళు టైమ్‌ని సేవ్ చేసుకుంటున్నారు. వాళ్ళు ఎప్పటికీ కూడా ఒక బెస్ట్ టాప్ 5 కేటగిరీలోనే వాళ్ళు ఉంటారని చెప్పి వాళ్ళకి అర్థం కాదు. సో, ఇదండి ఒక డిస్ట్రిబ్యూటర్‌కి ఓవర్ 20 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్, 1000 ఇన్వెస్టర్స్ చూస్తుంటారు కాబట్టి వాళ్ళకంటూ ఒక క్లియర్ కట్ ఐడియా ఉంటుంది. ఎట్లాంటి పీఎంఎస్ తీసుకుంటే బెటర్, ఎట్లాంటి ఏఎఫ్ తీసుకుంటే బెటర్ అని. ఇక్కడ ఛాన్సెస్ ఉండదు. ఎక్స్‌పెరిమెంట్‌లకి ఎట్లాంటి ఛాన్స్ ఉండదు. కానీ మనం సొంతంగా చేసుకుంటే ఎక్కువ ఎక్స్‌పెరిమెంట్‌లకే వెళ్తుంది. టైం అంతా కూడా కిల్ అయిపోతుంది. మంచి రిటర్న్స్ మిస్ అవుతామని చెప్తున్నాను ఫ్యూచర్‌లో. సో, అదండి. సో, డిస్ట్రిబ్యూటర్ రోల్ వచ్చేసి మనకి ఐడెంటిఫై చేస్తారు అని చెప్తున్నాను. థాంక్ యూ.